ఈరోజు నాకు బాగా బాధ కలిగించిన విషయం ఏంటంటే, హ్మ్, అంటే ఈరోజు కాదు గత 3 డేస్‌గా. అంటే మొన్న మండే రోజు నేను పాపని స్కూల్‌లో జాయిన్ చేశాను. అయితే ఇప్పుడొచ్చేసి పాప నర్సరీ అనమాట. సో, అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది నిజంగా ప్రతి పేరెంట్స్‌కి ఉపయోగపడుతదని నేను అనుకుంటున్నా. ఏంటంటే ఆహ్, అంటే మేబీ ప్రతి పేరెంట్స్ ఇలాగే చేసుండొచ్చు. నేను ఇప్పుడు చెప్పబోయేది. దీనికన్నా ఎక్కువ కూడా చేసుండొచ్చు, తక్కువ కూడా చేసుండొచ్చు. మ్యాటర్ ఏంటంటే ఇంకా ఇట్లాగా పాపది స్కూలు అనగానే నేను ఎండ లెక్క చేయకుండా ప్రతిరోజు 2 మంత్స్ తిరిగా నేను. అంటే మేముండే ప్లేస్‌లో చుట్టుపక్కలంతా స్కూల్స్ ఎతికా. మరీ దూరం ఎతకలే. ఎందుకంటే చిన్న పాప నర్సరీ స్టార్టింగ్ కదా! ఆహ్, ఇది ఒక్కరోజుతో అయిపోయేది కాదు. డైలీ ప్రాసెస్. ఏ రోజు ఎలా ఉంటుందో తెలీదు. కాబట్టి మనం అందుకనేసి మనం రోజు జరిగే పని కాబట్టి దగ్గరగుంటే బెస్ట్ అని దగ్గర దగ్గర అన్నీ ఫస్టు గూగుల్‌లో సెర్చ్ చేసి, తర్వాత డైరెక్ట్‌గా చూస్తూ అట్లా 2 మంత్స్ ప్రతి ఒక్క స్కూల్స్ అన్నీ చూసి, ఒకటికి 2 సార్లెళ్లి అసలేంటి ఒకటి ఫీజెస్ మనకి కంఫర్టా లేదా? మరి ఎక్కువ బర్డెన్ ఫీజెస్ కట్టి జాయిన్ చేసి ఏదో బిల్డప్ కోసం చేసినా, ఏదో చేసినా ఒకసారితో అయిపోదు. ఫీజ్ అనేది చెప్తారు. కానీ దాని వెనకాల ఇంకా చాలా కట్టాల్సినవి ఉంటాయి. ఇంకోటి వచ్చే పిల్లలు కూడా అందుకు తగ్గట్టే ఉంటారు. సో, వాళ్ళతో పాటు మన పిల్లలు ఇమడగలరా? ఆహ్, సో, అంటే మన పొజిషన్ ఏంటి? దాన్ని బట్టే ఇది కదా అని. అలా నేను అన్నీ చూసుకొని ఫీజెస్ చూసుకొని, స్కూల్స్ కంజెస్టెడ్‌గా ఉన్నాయా? ఫ్రీగా ఉన్నాయా? చూసుకొని, టీచర్స్ పిల్లల్ని కొడుతున్నారా? ఒక స్కూల్‌లో అయితే మేము వెనకాల ఉన్నామని తెలీదు టీచర్‌కి. ఎల్‌కేజీ పిల్లని టీచర్ చెంప మీద కొట్టింది. అది చూడగానే నేను చాలా అమ్మో! రేపు మన పిల్లల్ని జాయిన్ చేస్తే కూడా ఇలాగ మనం లేనప్పుడు ఇలా చేస్తారని అది క్యాన్సిల్. అట్లా మొత్తానికి ఒక స్కూల్ నేను ఫైనలైజ్ చేసిన. చేసిన తర్వాత ఇంకా అది ఫిక్స్ అయ్యాను. ఈలోపు ఇంకా దొరికితే చూద్దామని. కొన్ని స్కూల్స్ అయితే అసలు అవి నన్ను చూడనీయలేదు. వద్దు అనేసి అన్నాడు. అట్లా కొన్ని స్కూల్స్ మిస్ అయిపోయాయి. కొన్ని స్కూల్స్ నచ్చాయి గానీ ఫీజెస్ ఎక్కువ అంత మనకి వద్దని. కొన్ని స్కూల్స్ మంచి దూరంగా ఉన్నాయి. సో, ఇక మొత్తానికి అట్లా జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ డే స్కూల్‌లో దింపినప్పుడు కనీసం క్లాస్ రూమ్ దాకా కూడా వెళ్ళనివ్వలేదు. ఇంకా చాలా స్కూల్స్ అసలు క్లాస్ రూమ్ కూడా చూడనివ్వట్లేరు. అట్లా జరుగుతుంది. సరే ఇంక క్లాస్ రూమ్ దాకా కూడా వెళ్ళనీయలేదు. ఇక మనసంతా చాలా ఇదిగా ఉంది. అసలు ఏంటి అట్లా సడెన్‌గా బేబీని స్కూల్‌లోకి పంపించేసాం. అసలేంటి అనేసి చాలా ఇదిగా ఉంది. మళ్ళా పికప్ టయానికల్లా వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తుంటే, ఎళ్ళేటప్పుడు తనేమి ఏడవలేదు. కానీ వేరే పిల్లలందరూ ఏడుస్తున్నారు కదా! సో, ఏమైందంటే అప్పుడు మనకేం తెలీదు. సో, టిఫిన్ పెట్టారంట అంటే అసలు అయ్యో! మా పాప అసలు ఫుడ్డే తినదు. ఏం తినదు. ఆమెకు నచ్చినప్పుడు ఎప్పుడో అమావాస్య, పౌర్ణమికి ఎప్పుడో అట్లా అనమాట. సరే అని చెప్పి గబగబా ఇడ్లీ కొనుక్కొచ్చి ఆయమ్మకిచ్చి, ఇగో ఈ పాపకి పెట్టా. అన్నీ తెలుసు ఓకే అనేసి అన్నారు. కట్ చేస్తే మధ్యాహ్నం పాపను పిక్ చేసుకున్నప్పటికి పాప ఫుల్ ఎక్కెక్కి ఏడుస్తుంది. ఏంది షాకు పొద్దున అంటే అందరి పిల్లలు ఏడిసేసరికి మనకి కూడా మన పాప కూడా ఏడుస్తది నేను ఫిక్స్ అయ్యాను. ఏంటంటే మమ్మీ, డ్యాడీ కావాలి. రాంగానే వాళ్ళ డ్యాడీని హగ్ చేసుకొని, డ్యాడీ ఎక్కడికెళ్ళిపోయావు నువ్వు నన్ను వదిలేసి? మమ్మీ, డ్యాడీ కావాలి నాకు అని ఏడుస్తుంది ఇంకా. సరే ఇంకా నేను పాపతోటి మాట్లాడబోతుంటే మా ఆయన, "నువ్వేం అడగొద్దు, నువ్వేం మాట్లాడొద్దు. పాప అవే మనసులో పెట్టుకుంటది" అంటాడు. అదేంటి స్కూల్‌లో ఏం జరిగింది? ఏంటి అడగకపోతే ఎట్లా పిల్లల్ని? అట్లా జరిగింది. సరే ఇంటికొచ్చిన తర్వాత ఏంటమ్మా అంటే అందరూ బిస్కెట్లు తిన్నారు, అన్నీ తిన్నారు. నాకేం పెట్టలేదు. నాకు బాగా ఆకలేసింది అని రాంగానే వాటర్ తాగింది. ఇంకా చిప్స్ తినింది. అదేంటి ఏం పెట్టకపోవడం? ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ ఎళ్ళేసరికి ఇంక భయం పట్టేసుకుంది పిల్లకి. నేనెళ్ళను. అని ఏడుస్తుంది. ఆయమ్మ లాగేసుకుంటుంది గట్టిగా చేతులు. నన్ను ఆగండి లాక్కోవద్దు అట్లా అని చెప్పేసి మళ్ళా తనకు సంజాయించిన. అయినా ఇనట్లే. మళ్ళీ ఇంకొక ఆయమ్మొచ్చి లాక్కొని వెళ్ళిపోయింది. అదేంటమ్మా నేను టిఫిన్ పెట్టలేదంటే, అవును టిఫిన్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? అంటే టిఫిన్ అక్కడ పెట్టేసి ఎళ్ళిపోయాం. అదేంటి? పర్టిక్యులర్‌గా చెప్పాం గదా! ఆ పిల్ల ఆకలితోటి ఉంది. అట్లా ఎట్లా చేశారు? అన్నీ చెప్పాం. టీచర్‌కి చెప్పాం, ఆయమ్మకి చెప్పాం, అన్నీ చెప్పాం. మళ్ళా ఏం చెప్పాం?
పాప వాష్రూమ్ వెళ్తే హగ్గీ వేసాం, పాప వాష్రూమ్ వెళ్తే చెక్ చేయండి, కడగండి, మళ్ళీ ఎక్స్ట్రా అండర్వేర్ అవన్నీ వేసాము, అన్నీ చెప్పాం. చెప్పిన తర్వాత కూడా ఆ, చెప్పిన తర్వాత కూడా ఇంకా ఫస్ట్ డే ఏడ్చుకుంటూ వెళ్ళింది కదా, పికప్ చేసుకోవడానికి వెళ్ళేసరికి కొద్దిగా పర్లేదు, అంటే తను ఏడవట్లేదు కానీ మనసులో అంతా ఏడుపు బాధ అయితే ఉంది. చూస్తే ఫుల్ వాసన వస్తుంది, చూస్తే బాత్రూమ్ వెళ్ళింది, అది కూడా పొద్దున్న దింపగానే వెళ్ళేసింది బాత్రూమ్. ఇప్పటికి మొత్తం ఎండిపోయి అతుక్కుపోయింది ముడ్డుకి హగ్గి లోపల నుంచి. అదేంటండి బాత్రూమ్ వెళ్ళింది కడగలేదంటే ఏదో చెప్తున్నారు స్టోరీ. ఆ ఇడ్లీలు ఇచ్చాం సెకండ్ డే, ఆ ఇడ్లీ తినింది పాప అని చెప్పారు. ఓకే రైట్, సరే అయిపోయింది. ఇంకా మూడో రోజు వచ్చేసరికి ఈరోజు థర్డ్ డే. ఈరోజు నాకు అది నైన్తార షూటింగ్ది డబ్బింగ్ చెప్పేది ఉంది నేను, కాబట్టి ఇంకా సరే నువ్వు డ్రాప్ చేసేసేలే నేను ఇంకా అనేసి అన్నాను. తను డ్రాప్ ఏడ్చిందంటే ఏడవలేదు, అన్నీ చెప్పావా. అయితే ఆ భయానికి పాపకి నేను మార్నింగ్ ఈరోజు 5:30కి లేచేసాను. ఇంకా వాష్రూమ్కి వెళ్ళి వచ్చాను, స్టమక్ పెయిన్గా ఉంది. ఇంకా 5:30 నుంచి నేను మెలకుగానే ఉన్నాను. పాప ఒళ్ళు కాలిపోతుంది ఆ భయానికి, స్కూల్ అనేసి అదొక భయం పట్టేసుకుంది. మరి ఎలాగా, ఆల్రెడీ కొద్దిగా థ్రోట్ అంటుంది. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా థ్రోట్ది మెడిసిన్ వేసాను. సరే అని చెప్పి అట్లనే స్కూల్కి పంపించిన తర్వాత స్కూలు మధ్యాహ్నం టయానికి పికప్ చేసుకోవడానికి వెళ్ళాము ఇద్దరం. నా డబ్బింగ్ అయిపోయింది, ఇంక కూరగాయలు అవన్నీ తీసుకొని స్కూల్ దగ్గరికి వెళ్తే స్కూల్ గేట్ బయట నుంచుంటే లోపల నుంచి ఆయమ్మ మాటలు వినపడుతున్నాయి. ఎవరో చిన్న బాబు ఎల్కేజీయో సంథింగ్ తిడుతుంది బాగా, అది ఇది ఇదంటే నేను అనుకున్న ఓయమ్మ మన పిల్లకి కూడా ఇలా తిడుతుందా ఏంటి, ఆయమ్మ ఇలా కొడుతుందా ఏంటి అని అనుకునే లోపే ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే, మేము లోపలికి వెళ్ళాక మా ఆయన పాపను ఎత్తుకున్నాడు. నేను లోపల పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి ఇలా చూస్తూ ఉన్నాను. ఈలో పాప చెప్తుంది నన్ను చంప మీద కొట్టింది ఇట్లా గట్టిగా అనేసి. ఎవరు కొట్టారని నేను అడుగుతుంటే పర్టికులర్గా శారీ కట్టుకుని ఒక ఆయమ్మని చూపిస్తుంది, ఆమె నన్ను కొట్టింది అని. నేను అన్నాను ఏంటమ్మా ఏమైందంటే, ఆమె నన్ను కొట్టింది. ఎందుకు కొట్టిందంటే నేను చుచ్చెళ్ళాను, బాత్రూంలోకి తీసుకెళ్ళి నన్ను చంప మీద కొట్టింది. అదేంటి టీచర్ కొట్టిందంటే ఒక అర్థం ఉంది, ఆయమ్మ బాత్రూంలోకి తీసుకెళ్ళి పిల్లని చంప మీద కొట్టడం ఏంటి? వెంటనే నేను ఆయమ్మకి అడిగా, కాదు కాదు నేను కాదు అంటుంది. నేను మళ్ళీ టెస్ట్ చేసా పాపకి, ఈ వేరే వాళ్ళని ఈమె కొట్టిందా? కాదు ఆమెనే కొట్టింది. ఇక్కడ కూడా కొట్టింది కదా? ఇక్కడ కొట్టింది. ఇంకా తిట్టిందా అంటే అంటే ఆమె బూతులు కూడా తిట్టిండొచ్చు, కానీ పిల్లకి ఇంకా తెలియదు కదా బూతులు అవి చెప్పడం. అలా బాత్రూంలో కొట్టింది, అరిసింది. ఓకే, టీచర్ని అడిగితే నవ్వుతున్నారు. అట్లేం కాదు, ఇట్లేం కాదు, ఊరికి ఇలా అని ఉంటుంది, ఊరికి అన్నింది కాదు, గట్టిగా కొట్టిందని చెప్తుంది పాప. ఏంటి అంటే ఆయా ఒక్కొక్క మాట మెల్లమెల్లగా చెప్తుంది. ఏంటి ఇలా కాదు ఇలా అంటే, ముడ్డి కడుక్కోమని అన్నాను, తను కడుక్కోనంది. ఏ నర్సరీ పిల్లలైనా వాళ్ళ ముడ్డి వాళ్ళు కడుక్కుంటారా? 3 years బేబీ బాయ్ ఆర్ గర్ల్, నాదైతే పాప, బాబు గురించి నాకు ఐడియా లేదు. 3 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఎవరైనా వాళ్ళ ముడ్డి వాళ్ళు కడుక్కుంటారా? మనం పేరెంట్స్ అయ్యుండి పిల్లల్ని స్కూల్లో వదిలేసి అసలు వాళ్ళకి ఏం జరుగుతుంది ఏంటి ఏం మనకు తెలియదు, మనం బయట ఉంటాము, స్కూల్లో వాళ్ళు చూసుకుంటారన్న ఒక ధీమాతోటి మనం బయట ఉంటాము, కానీ మన పిల్లల్ని వాళ్ళు ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు. నా బిడ్డని, నా మొగుడు కానీ నేను కానీ, పాపకి పుట్టి ఇప్పుడు 3 years కంప్లీట్, 3 years నిండినాయి. ఇప్పటిదాకా మేము ఏ రోజు మా పిల్లని కొట్టలేదు, చంప మీద కాదు కదా అసలు ఎక్కడా కొట్టలేదు. అలాంటిది అది ఎవత్తి ఆయమ్మ, అసలు ఆయమ్మని పెట్టింది ఎందుకు? ముడ్లు కడగడానికే కదా పిల్లలకి, కొట్టడం ఏంటి అంటే ఏమంటున్నారు స్కూల్ వాళ్ళు, టీచర్ల వాళ్ళు, ఈమె కొత్త ఆమె అంటే ఏం చెప్పి పంపించారు? ముడ్డి కడగమని చెప్పి పంపించలేదా? ఫస్ట్ డే చూస్తేనేమో అసలు టిఫినే పెట్టలేరు, టిఫిన్ ఇస్తే ఏంటంటే అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాం అంటే కేర్లెస్ అనమాట. రెండో రోజు చూస్తే బాత్రూమ్ వెళ్ళింది పిల్ల, అలానే ముడ్డి ఎండబెట్టేశారు, బాత్రూమ్ కడగలే. మూడో రోజు చూస్తే ఏకంగా ఆయమ్మ పిల్లని కొట్టింది కూడా చంప మీద. నాకు బ్లడ్ బాయిల్ అయిపోయింది. ఇట్లా నవ్వుతున్నారు వాళ్ళు టీచర్లు, వాళ్ళు ఏం సరిగా ఆన్సర్ చెప్పట్లా. మళ్ళీ నేను ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే ఇంకొక అతను చెప్పన్నాడు కంప్లైంట్. మళ్ళీ ఆయనకి చెప్పగానే ఆయన వెంటనే క్లాస్ రూమ్ దగ్గరకు వచ్చి ఆమెను పిలిచి అడిగితే, లేదండి నేను బెదిరించాను ఆ పిల్లని ముడ్డు కడుక్కోమని అన్న. నేను అన్న ముడ్డు ఎలా కడుక్కుంటుంది పిల్ల? నేను చాలా స్మూత్గా మాట్లాడా, ఇక్కడ చెప్పినట్టుగా అసలు మాట్లాడాల. 3 years నర్సరీ పాప ఎట్లా కడుక్కుంటుంది ముడ్డు? ఎట్లాగా
అంటే ఆయన చెప్తున్నారు ఎల్‌కేజీ, యూకేజీ వాళ్ళకి కూడా కడగాలి. మా స్కూల్ రూల్స్ ఉన్నాయి గదా! కొట్టకూడదు పిల్లల్ని ఏంటి అని జెప్పేసి. ఆయన అడిగారు పాపని "ఏమైందమ్మా? ఎక్కడ కొట్టింది?" అంటే "బాత్రూమ్‌లో." "ఎక్కడికి చెంప మీద?" అనేసి అంటే నాకు ఇప్పటికి గూడా నాకు అదే ఉంది. ఇంకోటి పాపని ఇంకా అలాగా పడుకోబెడితే పడుకోలే మధ్యాహ్నం నుంచి ఫోను చూసుకుంటానే ఉంది ఆమె. ఇందాక పడుకొని నిద్దట్లో కూడా నాకు మమ్మీ, డ్యాడీ కావాలి. నన్ను కొట్టొద్దు. నాకు మమ్మీ, డ్యాడీ కావాలి అనేసి ఏడుస్తా ఉంది. అంతంత ఫీజులు కట్టి, అంతంత పిల్లల్ని వదిలేసి మనం నమ్మకంతోటి అలాగా ఇది జేస్తే, అట్లా చేయడం ఏంటి అసలు పిల్లల్ని నాకర్థం కాలేదు. రేపు ఫోర్త్ డే. 3 రోజులకి 3 కంప్లెయింట్స్. ఒకరోజు టిఫిన్ పెట్టలేరు మొత్తానికే. రెండో రోజు అసలు ముడ్డి వదిలేశారు. మూడో రోజు ముడ్డి కడిగారు గానీ కొట్టారు పిల్లని. ఈవెన్ కుక్క, కోడి కూడా వాటి పిల్లల జోలికొస్తే ఊరుకోదు. అలాంటిది నా పిల్ల జోలికొచ్చి నా పిల్ల చంప మీద కొడితే నా పిల్ల ముడ్డి నేను కడుక్కోలేనా? కడుక్కోగలను. మరి ఎందుకు స్కూల్‌కి నేను పంపించాను? స్కూల్‌లో అందరూ చూసుకుంటారనే కదా! అదొక రూల్ ఉంది కదా! అందరు పిల్లలు స్కూల్‌కి పంపించాలని. మరి అలాంటప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా! బాత్రూమ్ వెళ్తే కొట్టేస్తారా? పుట్టిన ప్రతి జీవి బాత్రూమ్ వెళ్తది కదా! అయినా ఆయా దానికి పిల్లలు లేరా? దాని పిల్లలుకి 3 ఇయర్స్‌కి ఆళ్ళ ముడ్డు ఆళ్ళే కడుక్కుని, ఈ ఆయా దాని ముడ్డు అదే కడుక్కుందా 3 ఇయర్స్‌కి? ఈరోజు అడగకపోతే రేపు అలానే చేస్తది. వేరే పిల్లలకు కూడా అలానే చేస్తది. అప్పుడేంటి పరిస్థితి? ఐ కెన్ అండర్‌స్టాండ్ ప్రతి పేరెంట్స్ అట్లా పిల్లల్ని స్కూల్‌లో వదిలి బయట మనం ఎంత సఫర్ అవుతున్నామో, వాళ్ళ గురించి మనం ఎంత ఆలోచిస్తున్నామో, స్కూల్‌లో వాళ్ళందరూ కలిసి చేసే పనులు ఇవా పిల్లల మీద? బిడ్డని కనడం వరకే. ఆ పిల్లని కొట్టడం గానీ, తిట్టడం గానీ, తిట్టే హక్కు ఈవెన్ తల్లికి కూడా లేదు. నేను కన్నా నా బిడ్డ నేను కొట్టుకుంటా, నేను సంపుకుంటా అనడానికి కూడా లేదు రూల్. కన్నడం వరకే తల్లి బాధ్యత. కొట్టడం, తిట్టడం, హెరాస్ చేయడం అయన్నీ తల్లి కూడా చేయకూడదు. అలాంటిది ఆయా ఎట్లా చేస్తది? ఎవత్తది? పిల్లల జోలికొస్తే తల్లిదండ్రులు మర్డర్ చేసి జైలుకెళ్ళడానికి కూడా వెనకాడరు. సో ఫైనల్‌గా నేను చెప్పాలనుకున్నదైతే అది. స్కూల్లో పిల్లలకి ఇలాగా ఉంది. అంటే బాగా ఫీజులు కట్టిన స్కూళ్ళల్లో అయితే బాగా చూసుకుంటారా? మరైతే ఎక్కువ డబ్బులు లేకుండా నార్మల్ స్కూళ్ళకి పంపించే పిల్లల పరిస్థితి, తల్లిదండ్రుల పరిస్థితులేంటి? స్కూల్స్ మారరా? స్కూల్స్ వాళ్ళ బిహేవియర్స్ మారవా? ఆయాల బిహేవియర్లు మారవా? స్కూల్‌లో టీచర్లు పట్టించుకోరా? ఆయమ్మ పిల్లల్ని తీసుకెళ్ళి ఏం చేస్తుంది? ఏంటి? ఆళ్ళ బాధ్యత కాదా? కొత్తగొస్తే చెప్పరా? పిల్లని తీసుకెళ్ళంటే ఏంటి? పిల్లని తీసుకెళ్ళి పిల్లనంట బూతులొస్తాయి నాకింకా. ఆ ఆయా ముష్టి ముండంట పిల్లని అంటుందంట, "నువ్వే ముడ్డి కడుక్కో" అని బెదిరిస్తుందంట. అని అరుస్తుందంట పిల్ల మీద. చెప్పు తీసుకొని 4 దెంగాలి అలాంటి ఆయా లంజల్ని. మన బిడ్డని మనం వాళ్ళ దగ్గర ప్రొటెక్ట్‌గా ఉంటదని దింపితే, మనం లేకుండా చూసి మన బిడ్డ చెయ్యని తప్పుకి ఆఫ్టర్ ఆల్ బాత్రూమ్ వెళ్తే, బాత్రూమ్ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిన దానికి, నువ్వే ముడ్డి కడుక్కో అని చెప్పి బెదిరించి, పిల్లని చంప మీద కొడితే, అంటే ఆ బాత్రూమ్‌లో అక్కడ ఎవరు లేరనే కదా! ఆ తర్వాత తెలిసినప్పుడు, సింహం పిల్ల ఉంది అని దాంతో ఆడితే తల్లి వచ్చిన తర్వాత సంపి పేగులు తీసి తిని కొరికిపాటు దింగుతది. ఏ పేరెంట్ అయినా సింహం లెక్కే. పక్కన సింహం లేనంత వరకే పిల్లలతోటి ఆటలు. తర్వాత వస్తే రూపురేఖలు కూడా లేకుండా మొత్తం కొరికిపాటు దింగుతారు.